Good morning, my dear students. In the last class, we discussed one colligative property, that is osmotic pressure. సో లాస్ట్ క్లాస్లో మనము ద్రవాభిసరణ పీడనంను గురించి ఒకటవ కణాధార ధర్మమైన ద్రవాభిసరణ పీడనం గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాము. సో ప్రజెంట్ వీడియోలో సెకండ్ కాలిగేటివ్ ప్రాపర్టీ, దట్ ఈజ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ను స్టార్ట్ చేస్తాం. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో బాష్పపీడన నిమ్నత. బాష్పపీడన నిమ్నత సో రెండవ కణాధార ధర్మం. సో సెకండ్ colligative property is lowering of vapor pressure or vapor pressure lowering. So when a non-volatile solute is added to a solvent, so here to prepare a dilute solution we are using a non-volatile solute. So what is meant by non-volatile solute? అబాష్పశీలి ద్రావితం. అబాష్పశీలి ద్రావితం అంటే సో టూ టైప్స్ ఆఫ్ సొల్యూట్స్, వన్ ఈజ్ volatile and another one is non-volatile. బాష్పశీలి ద్రావితము, అబాష్పశీలి ద్రావితం. సో ఇక్కడ మనము టు స్టడీ colligative properties we prefer or we use non-volatile solute. సో కణాధార ధర్మాలను నిర్ణయించడానికి మనము అబాష్పశీలి ద్రావితాన్ని ద్రావణికి కలుపుతున్నాం. సో నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ యాడెడ్ టు ఎ సాల్వెంట్. సో నాన్ వాలటైల్ మీన్స్ సో వేడి చేసినప్పుడు వెన్ వీ హీట్ ద సొల్యూషన్ ద సొల్యూట్ విల్ నాట్ బి వాలటలైజ్డ్. సో అది బాష్పముగా మారదు, వాలటలైజ్ కాదు, అంటే వేపర్ స్టేజ్కు వెళ్ళనటువంటి ద్రావితాన్ని మనము ఇక్కడ మిక్స్ చేస్తున్నాం. సో వెన్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఏ సాల్వెంట్, యాడ్ చేసినప్పుడు ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ ఈజ్ డిక్రీజ్డ్. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ ఈజ్ డిక్రీజ్డ్. సో ఫస్ట్ ఒక బీకర్లో ప్యూర్ సాల్వెంట్ తీసుకొని ప్యూర్ సాల్వెంట్ను బాగా హీట్ చేసినాము అంటే ఎగ్జాంపుల్కు దాని వేపర్ ప్రెషరు ఎగ్జాంపుల్కు P0 వేపర్ ప్రెషర్ ఉంది. ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ ఎంత అంటే P0 ఉంది. బాష్పపీడనము P0 ఉంది. ఏమి బాష్పపీడనం అంటే సో ఒక ఎగ్జాంపుల్కు వాటర్ మాలిక్యూల్ లేదా వాటర్ను ఒక బీకర్లోకి వేసి బాగా బాయిల్ చేసినప్పుడు సో విల్ గెట్ వాటర్ వేపర్స్. ఆ వాటర్ వేపర్సు సో దే రిలీజ్ సమ్ ప్రెషర్ ఆన్ వాటర్ మాలిక్యూల్స్. సో వేడి చేసినప్పుడు రిలీజ్ అయినటువంటి ఆ వాటర్ వేపర్సు ఇచ్చే ప్రెషర్నే మనము వేపర్ ప్రెషర్ అంటాం. ఏ సాల్వెంట్ యూస్ చేస్తున్నామో ఆ సాల్వెంటు హీట్ చేసినప్పుడు ఇట్ రిలీజెస్ సమ్ వేపర్స్. సో వోల్టలైజ్ అయ్యి కొన్ని వేపర్స్ను అవి ఆవిరులను విడుదల చేస్తాయి లేదా బాష్పాలుగా మారుతాయి. ఆ ఏర్పడిన బాష్పాలు విడుదల చేసేటటువంటి పీడనాన్నే మనము బాష్పపీడనము అంటాం. సో ఒక శుద్ధ ద్రావణి వేడి చేసినప్పుడు విడుదల చేసినటువంటి బాష్పపీడనం ఎంత అంటే నేను ఉదాహరణకు P0 అనుకుంటున్నా. శుద్ధ ద్రావణి సో ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ ఈజ్ P0. నెక్స్ట్ అదే బీకర్లోకే నాన్ వాలటైల్ సొల్యూట్, ఇఫ్ వి యాడ్ నాన్ వాలటైల్ సొల్యూట్ టు దట్ సాల్వెంట్, ఒక అబాష్పశీలి ద్రావితాన్ని కలిపితే టు దట్ సాల్వెంట్, the vapor pressure of the solvent will be decreased or it will be lowered. So P0 ఉంది. నేను ఇనీషియల్గా శుద్ధ ద్రావణి బాష్పపీడనము ఇనీషియల్లీ ఇట్ ఈస్ P0. By the addition of non-volatile solute to that solvent, the solvent vapor pressure is lowered, decreased.
తగ్గిపోతుంది. ఎంతకు తగ్గిపోయింది? సో ఇనీషియల్గా P0 ఉంది, నేను సొల్యూట్ని యాడ్ చేస్తుంటే అది ఎంత అంటే పీకి తగ్గింది. అంటే P0 మైనస్ P ఈజ్ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. P0 మైనస్ P. ఎందుకు తగ్గుతోంది వేపర్ ప్రెషరు? సొల్యూషన్లో వేపర్ ప్రెషర్ ఎందుకు తగ్గుతోందంటే వీఆర్ యాడింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్. సో మనం కలుపుతున్నటువంటి ద్రావితము ఏ రకపు ద్రావితాన్ని కలుపుతున్నాము అంటే, సో వీఆర్ యాడింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ టు ద సాల్వెంట్. సో కాబట్టి సాల్వెంట్ మాలిక్యూల్స్ ఇన్ కేస్ అవి వేపరైజ్ అవుదాము అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ సర్ఫేస్ మీద అంటే ద్రావితపు ఉపరితలము మీద ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ మాలిక్యూల్స్ అక్కడ కూర్చునేస్తున్నాయి. సో నాన్ వాలటైల్ సొల్యూట్ మాలిక్యూల్స్. సో కాబట్టి ఏమవుతుంది? వేపర్స్ ఫార్మేషనే తగ్గిపోతుంది సొల్యూషన్లో. సో ప్యూర్ సాల్వెంట్లో ఎగ్జాంపుల్కు 100 మాలిక్యూల్స్ వేపరైజ్ అవుతుంటే నేను సొల్యూట్ని యాడ్ చేయడం వల్ల ఈ సొల్యూట్ మాలిక్యూల్స్ నాన్ వాలటైల్ సొల్యూట్ మాలిక్యూల్స్ కాబట్టి అవి ఏమవుతున్నాయి? సాల్వెంట్ మాలిక్యూల్స్ మీద కూర్చోవడం వల్ల మనకు నెంబర్ ఆఫ్ వేపర్స్ ఫార్మేషన్ తగ్గిపోతుంది. సో 100 ఉండింది, సో ఎగ్జాంపుల్కు ఒక 20 మాలిక్యూల్సే వేపరైజ్ అయినాయి అనుకోండి, అంటే 80 మాలిక్యూల్స్ పైన నాన్ వాలటైల్ సొల్యూట్ కూర్చొనేస్తుంది. సో కాబట్టి ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ బి డిక్రీజ్డ్ ఆర్ లోయర్డ్. When non-volatile solute is dissolved in a solvent, the vapor pressure of the solvent is lower. So this is known as lowering of vapor pressure, which is denoted with P0 minus P. So lowering of vapor pressure nu dento denote chestamu ante P0 minus P. So P0 pure solvent vapor pressure, P solution vapor pressure. So P0 minus P. So P0 minus P. So P0 minus P. So P0 minus P is the lowering of vapor pressure. సో P0 ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్, అది ఎగ్జాంపుల్కు ఎక్కువ, ఎగ్జాంపుల్కి 100 అనుకుంటే సొల్యూషన్ వేపర్ ప్రెషరు ఎగ్జాంపుల్కు ఒక 16 70 పడిపోయింది. అంటే ఏమైంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే సో వీఆర్ యాడింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ టు ద solvent. So that's why the solution's vapor pressure will be decreased, that is indicated with P0 minus P. So why is vapor pressure lowering a colligative property? So ఎందుకు వేపర్ ప్రెషరు అక్కడ డిక్రీజ్ అవుతోంది సొల్యూషన్కు అంటే బికాజ్ వీఆర్ యాడింగ్ ఎ నాన్ వాలటైల్ సొల్యూట్ అండ్ హియర్ యాక్చువల్లీ దిస్ lowering of vapor pressure, it is a colligative property. It depends on the number of solute particles. సో ఇక్కడ నువ్వు తీసుకుంటున్న కాలిగేటివ్ ప్రాపర్టీ ఇది దేనిపైన డిపెండ్ అవుతోంది? సో స్టార్టింగ్లోనే మనం అనుకున్నాము కణాధార ధర్మాలు. సో దే డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ బట్ నాట్ ఆన్ ద నేచర్ ఆఫ్ సొల్యూట్. సో ద్రావితపు అణువుల సంఖ్య పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది కానీ వాటి స్వభావము పైన ఆధారపడి ఉండదు. సో కాబట్టి హియర్ వీఆర్ యూజింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్. ఆ నెంబర్ ఎంత ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము ఈ కాలిగేటివ్ ప్రాపర్టీని స్టడీ చేస్తున్నాము. సో ఇక్కడ స్టడీ చేస్తున్న కాలిగేటివ్ ప్రాపర్టీ ఏమి అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో సాల్వెంట్ కంటే సొల్యూషన్ వేపర్ ప్రెషరు తగ్గిపోతుంది. దీన్ని లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటున్నాం. దీన్ని దేంతో డినోట్ చేస్తాము అంటే P0 మైనస్ P. సో P0 మైనస్ P. నెక్స్ట్, సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనము రౌల్స్ లాని యూస్ చేస్తున్నాం. రౌల్స్ లా. సో రౌల్స్ లా ఏమి? రౌల్ట్ నియమము ఉపయోగించి మనము లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కు రౌల్స్ లాకు ఏమి ఇక్కడ సంబంధము ఉంది అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ సొల్యూషన్ వేరీస్ డైరెక్ట్లీ యాజ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్. సో బాష్పపీడనము, ద్రావణం యొక్క బాష్పపీడనము లో మార్పు అనేది
ద్రావణి యొక్క మోల్ భాగం పైన ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి పిఏ ద్రావణము యొక్క బాష్పపీడనం అనుకుంటే ద్రావణము యొక్క బాష్పపీడనము ఈజ్ ఈక్వల్ టు ద్రావణి యొక్క మోల్ భాగము, అంటే ఏ ద్రావణి యొక్క మోల్ భాగము మరియు శుద్ధ ద్రావణి యొక్క బాష్పపీడనాల లబ్ధానికి సమానము. సో ద మల్టిప్లైడ్ వాల్యూ ఏమేమి మల్టిప్లై అవుతున్నాయి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ solvent or mole fraction of solvent and the vapor pressure of the solvent multiplied value is equals to solution vapor pressure, that is PA. So this is one of those times when you want, so ఇది ఒక టైప్ ఆఫ్ రౌల్స్లా, సో మనము అనదర్ రౌల్స్లని ఇక్కడ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కు కన్సిడర్ చేస్తాం. ఏమి అంటే సో P0 మైనస్ P, ఇక్కడ నేను P0 కింద ఏ వేసిన, సో P0 అన్న P0A అన్న అది ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్. సో ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ P0A మైనస్ సొల్యూషన్ వేపర్ ప్రెషర్ PA ఇస్ ఈక్వల్స్ టు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డివైడెడ్ బై ఇక్కడ, సో ఇది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ P0A మైనస్ PA, ఇది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డివైడెడ్ బై ఏం చేస్తున్నాము? ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్, దట్ ఈజ్ P0A. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డివైడెడ్ బై ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ will give relative lowering of vapor pressure, relative RELATIVE, relative lowering of vapor pressure. సో బాష్పపీడన నిమ్నత ఏమవుతుంది? ఇది బాష్పపీడన నిమ్నత P0A మైనస్ PA. ఈ విలువను శుద్ధ ద్రావణి యొక్క బాష్పపీడనముతో భాగాహారము చేస్తే వచ్చేదే సాపేక్ష బాష్పపీడన నిమ్నత. సో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ P0A మైనస్ PA బై P0A ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు, ఇది దేనికి సమానము అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఇక్కడ ఉంచండి, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్కు సమానం. సో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ P0A మైనస్ PA డివైడెడ్ బై P0A ఈజ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, సాపేక్ష బాష్పపీడన నిమ్నత. సో సాపేక్ష బాష్పపీడన నిమ్నత విలువ దేనికి సమానము అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్కి సమానము. సో ద్రావితపు మోల్ భాగానికి సమానం. సో P0A మైనస్ PA బై P0A ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్, ద్రావితపు మోల్ భాగము XBకి సమానం. సాపేక్ష బాష్పపీడన నిమ్నత దేనికి సమానము అంటే సాపేక్ష బాష్పపీడన నిమ్నత ద్రావితపు మోల్ భాగానికి సమానము. ఇది రౌల్ట్ నియమం. సో సాపేక్ష బాష్పపీడన నిమ్నత ద్రావితపు మోల్ భాగానికి సమానము. ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. రిలేటివ్ వేపర్ ప్రెషర్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డివైడెడ్ బై pure vapor pressure of the solvent, that is known as relative lowering of vapor pressure. Relative lowering of vapor pressure is equals to the mole fraction of the solute. ఇది రౌల్స్ లా. ఈ రౌల్స్ లాని యూజ్ చేసి సో ద అబ్సల్యూట్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ P0A మైనస్ PA ఆర్ డెల్టా P. సో రెండింటి డిఫరెన్స్ ఎంత అంటే డెల్టా P ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు XB ఇంటూ, అంటే అడ్డగుణకారం చేస్తున్నాం. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఏమి P0A మైనస్ PA బై P0A. కాబట్టి ఆ P0A కింద భాగాహారంలో ఉన్నదాన్ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. సో P0A మైనస్ PA దట్ ఈస్ డెల్టా P ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ XB ఇంటూ pure vapor pressure, pure solvents vapor pressure, that is P0 minus P0A. P0A minus PA
that is lowering of vapor pressure is equals to mole fraction of the solute which is multiplied with solvents vapor pressure. Solvents vapor pressure, that is P0A. Or so ikkada P0A solvent pure solvent vapor pressure constant value అనుకుంటే, సో ఆ కాన్స్టాంట్ వాల్యూను రిమూవ్ చేస్తే విల్ అప్లై proportionality. So lowering of vapor pressure is always directly proportional to the mole fraction of the solute. So lowering of vapor pressure is directly proportional to the mole fraction of the solute. So lowering of vapor pressure, బాష్ప పీడన నిమ్నత ద్రావితపు మోల్ భాగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సాపేక్ష బాష్పపీడన నిమ్నత ద్రావితపు మోల్ భాగానికి సమానమన్నాము. ఇక్కడ అడ్డగుణకారము చేసి శుద్ధ ద్రావణి బాష్పపీడనాన్ని సో కుడివైపుకు తీసుకొని వస్తే అది స్థిరాంకపు విలువ కాబట్టి తొలగించినప్పుడు సమానత్వాన్ని రిమూవ్ చేసి ఒక ప్రపోర్షనాలిటీని కలుపుతున్నాము. కలిపితే అప్పుడు ఏమవుతుంది సమీకరణము? బాష్పపీడన నిమ్నత ΔP విలువ దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే ద్రావితపు మోల్ భాగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. XB వాల్యూ ఏమి? XB అంటే ఏమి? సో XB ఈజ్ ఈక్వల్ టు ఏమి? మోల్ భాగము. సో సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ XB ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? NB బై NA ప్లస్ NB. సో ఆల్రెడీ మీరు లోయర్ క్లాసెస్లో చదివేసి ఉంటారు. సో మోల్ ఫ్రాక్షన్ సో XB ఈజ్ ఈక్వల్ టు NB బై NA ప్లస్ NB. సో XB ఈజ్ ఈక్వల్స్ టు NB బై NA ప్లస్ NB ఆర్ XB ఈజ్ ఈక్వల్స్ టు NB బై, సో మనము డైల్యూట్ సొల్యూషన్స్కి యూస్ చేస్తున్నాం. సో డైల్యూట్ సొల్యూషన్స్కి యూస్ చేస్తున్నాం కాబట్టి NA ప్లస్ NB అంటే ద్రావితము యొక్క ద్రావితపు సంఖ్య తక్కువగా ఉంటుంది. సో కాబట్టి దాన్ని కలిపినా కలపకపోయినా మనకు మొత్తము భాగాహారము విలువలో మార్పు ఉండదు కాబట్టి XB ఈజ్ ఈక్వల్స్ టు NB బై NA అవుతుంది. XB ఈజ్ ఈక్వల్ టు NB బై NA లేదా సో NB ఏమవుతుంది? W బై స్మాల్ m. సో స్మాల్ w బై స్మాల్ m డివైడెడ్ బై క్యాపిటల్ W బై క్యాపిటల్ M. సో క్యాపిటల్ W బై క్యాపిటల్ N. XB ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ w బై స్మాల్ m డివైడెడ్ బై క్యాపిటల్ W బై క్యాపిటల్ M ఆర్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఏమవుతుంది? అడ్డగుణకారం చేస్తే సో XB అదే ΔP ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ, సో దీన్ని క్రాస్ చేస్తే రివర్స్ కొడితే క్యాపిటల్ M బై క్యాపిటల్ W, క్యాపిటల్ M బై క్యాపిటల్ W. సో ఇక్కడ క్యాపిటల్ M సాల్వెంట్ మాలిక్యులర్ weight of the solvent, weight of the solute. So W weight of the solute, capital M molecular weight of the solvent, capital W weight of the solvent. So ఇవన్నీ ఏంటివి? కాన్స్టాంట్ వాల్యూస్. అప్పుడు ΔP వాల్యూ lowering of vapor pressure ΔP is inversely proportional to the molecular weight of the solute. ΔP is inversely proportional to the molecular weight of the solute. అంటే colligative property, one colligative property, that is lowering of vapor pressure is inversely proportional to the molecular weight of the solute. ద్రావితపు అణుభారానికి విలోమానుపాతంలో ఉంది. సో ఒక కణాధార ధర్మం. సో వన్ కాలిగేటివ్ ప్రాపర్టీ, ఇక్కడ ఏది మనం యూస్ చేస్తున్నాం? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. సో ద్రావితపు అణుభారానికి విలోమానుపాతంలో ఉంటుంది. ద్రావితపు అణుభారము పెరిగే కొలది కణాధార ధర్మము విలువ తగ్గుతుంది, లేదా ద్రావితపు అణుభారం విలువ తగ్గే కొలది
కణాధార ధర్మము విలువ పెరుగుతుంది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇది తగ్గితే అది పెరుగుతుంది, అది తగ్గితే ఇది పెరుగుతుంది. సో ఇది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో ఇంకా నువ్వు ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ కన్సిడర్ చేసినా ఆల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్, నువ్వు 4 టైప్స్ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ చదువుతున్నామో ఆ 4 టైప్స్ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీసు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్కు విలోమానుపాతంలో ఉంటాయి. సో కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. సో ఇక్కడ మనం లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ సెకండ్ కాలిగేటివ్ ప్రాపర్టీ చదువుతున్నాము. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మాలిక్యులర్ వెయిట్ m మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్, ద్రావితపు అణుభారానికి విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ను ఏ ఎక్స్పెరిమెంట్ యూస్ చేసి మనము డిటర్మైన్ చేస్తున్నాము, సో నిర్ణయిస్తున్నాము. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ను దేంతో డినోట్ చేస్తాము? P0 మైనస్ Pతో డినోట్ చేస్తున్నాం. P0 మైనస్ P. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు P0 మైనస్ P. సో P0 మైనస్ Pని నిర్ణయించాల. P0 మైనస్ P లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ను నిర్ణయించడానికి టు డిటర్మైన్ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, సో వి యూజ్ Ostwald-Walker method. So one of the important method is Ostwald-Walker method. సో Ostwald-Walker పద్ధతిని ఉపయోగించి బాష్పపీడన నిమ్నతను నిర్ణయిస్తాం. సో బాష్పపీడన నిమ్నత ఇది 2వ కణాధార ధర్మము. ఈ 2వ కణాధార ధర్మాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే పద్ధతి ఏమి అంటే Ostwald-Walker పద్ధతి. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఏమి? P0 మైనస్ P. సో P0 మైనస్ P బాష్పపీడన నిమ్నతను Ostwald-Walker పద్ధతిని ఉపయోగించి నిర్ణయిస్తాం. సో Ostwald-Walker పద్ధతిలో లేదా ఎక్స్పెరిమెంట్లో ఏమేమి యూస్ చేస్తామో, ఏ విధంగా మనము P0 మైనస్ P వాల్యూను నిర్ణయిస్తాము, సో P0 మైనస్ P వాల్యూను ఏ విధంగా నిర్ణయిస్తాము అనేది సో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఇది Ostwald-Walker మెథడ్కు మనం యూస్ చేసేటటువంటి గ్లాస్వేర్ లేదా ఇన్స్ట్రుమెంట్. సో హియర్ we are using 1 2 3 4 5 6. సో 1 2 3 4 5 6. సో ఏంటి యూస్ చేస్తున్నాం? 6 పాట్స్ లేదా 6 బల్బ్స్ యూస్ చేస్తున్నాం. 6 గాజు బల్బులను లేక 6 కుండలను ఉపయోగిస్తున్నాం. సో 6 బల్బ్స్ ఆర్ 6 పాట్స్ ఆర్ యూజ్డ్. సో ఆ 6 పార్ట్స్ను మనము ఒక్కొక్క దానికి ఏం చేస్తున్నాము? ఒక క్యాపిలరీ ట్యూబ్తో కనెక్షన్ అన్ని సిరీస్లో అరేంజ్ చేసి, సో వాటికి కనెక్షన్ ఎట్లా ఇస్తున్నాము? ఇంటర్లింక్ దేంతో చేస్తున్నాము? క్యాపిలరీ ట్యూబ్స్ లేదా పక్క సైడ్ ట్యూబ్స్తో వాటికి ఇంటర్లింక్ చేస్తున్నాం. చేసి ఆ 6 ట్యూబ్స్ను ఇన్ సిరీస్ అరేంజ్ చేసుకున్నాము. ఇన్ సిరీస్ అరేంజ్ చేసుకొని ఆ 6 ట్యూబ్స్ను నెక్స్ట్ దేనికి కనెక్ట్ చేస్తున్నాము అంటే ఆ 6 ట్యూబ్స్ను యూ ట్యూబ్స్, ఇవి ఎన్ని యూ ట్యూబ్స్ ఇక్కడ తీసుకున్నాం? 3 యూ ట్యూబ్స్. సో 6 బల్బ్స్ను ఇన్ సిరీస్లో కనెక్ట్ చేసి వాటిని యూ ట్యూబ్స్కు లింక్ ఇచ్చినాం. సో యూట్యూబ్స్కి ఇంటర్లింక్ దేంతో ఇస్తున్నాము? ఈ క్యాపిలరీ ట్యూబ్స్. సో ఇవన్నీ క్యాపిలరీ ట్యూబ్సే. ఆ క్యాపిలరీ ట్యూబ్స్తో మనం కనెక్ట్ చేసినాం. సో ఫస్ట్ ఏం చేసినాము? 6 బల్బ్స్ యూస్ చేసినాం. 6 బల్బ్స్ను సిరీస్లో అరేంజ్ చేసుకొని వాటికి కంటిన్యూషన్గా 3 యూట్యూబ్స్ను ఇంటర్లింక్ ఇచ్చినాం. క్యాపిలరీ ట్యూబ్స్ను ఇంటర్లింక్ కనెక్ట్ చేసినాం. చేసి ఇనీషియల్గా ఫస్ట్ 3 బల్బ్స్లో అంటే ఈ 3 బల్బ్స్, సో ఫస్ట్ 3 బల్బ్స్ 1 2 3. సో ఫస్ట్ 3 బల్బ్స్లో సొల్యూషన్ను ఫిల్ చేసినాం. ఏం సొల్యూషను? డైల్యూట్ సొల్యూషన్. సో నాన్ వోలటైల్ సొల్యూట్ డిజాల్వ్ చేసిన అబాష్పశీలి ద్రావితాన్ని కరిగించినటువంటి ద్రావణాన్ని ఈ 3 బల్బులో 1 2 3, సో ఈ 3 బల్బ్స్లో అరేంజ్ చేసినాం. సో ఫస్ట్ 3 బల్బ్స్ non-volatile solute dissolved dilute solution is filled in this 3
బల్బ్స్. ఫస్ట్ 3 బల్బ్స్లో ఫిల్ చేసినాం. నెక్స్ట్ 3 బల్బ్స్. సో సెకండ్ 3 బల్బ్స్లో ఈ 3 బల్బ్స్లో సో నెక్స్ట్ 3 బల్బ్స్లో ప్యూర్ సాల్వెంట్, అంటే ఏమీ మిక్స్ చేయలేదు, ఏ టైప్ ఆఫ్ సాల్వెంట్ ఏ టైప్ ఆఫ్ సొల్యూట్ను మిక్స్ చేయకుండా ఉన్నటువంటి ప్యూర్ సాల్వెంట్ సెకండ్ 3 బల్బ్స్లో ఫిల్ చేసినాం. సో ఫస్ట్ 3 బల్బ్స్లో నాన్ వాలటైల్ సొల్యూట్ను డిజాల్వ్ చేసి ప్రిపేర్ చేసిన డైల్యూట్ సొల్యూషన్ ఉంచినాము. నెక్స్ట్ 3 బల్బ్స్లో ప్యూర్ సాల్వెంట్ను ఫిల్ చేసినాం, ప్యూర్ సాల్వెంట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న యూట్యూబ్స్లో అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ను ఫిల్ చేసినాం, అనార్ద్ర కాల్షియం క్లోరైడ్ను వేసేసినాం యూట్యూబ్లో. సో ఫస్ట్ 3 బల్బ్స్లో ద్రావణాన్ని, ఆ ద్రావణం ఏం ద్రావణము? విలీన ద్రావణం. సో అది విలీన ద్రావణంలో ఏం కలిపినాము అంటే ద్రావణికి అబాష్పశీలి ద్రావితాన్ని కలిపి తయారు చేసిన డైల్యూట్ ద్రావణాన్ని, డైల్యూట్ సొల్యూషన్ను మొదటి 3 బల్బుల్లో, నెక్స్ట్ 3 బల్బ్స్లో శుద్ధ ద్రావణిని నింపుకొని నెక్స్ట్ ట్యూబ్స్లో అంటే యూ గొట్టాలలో అనార్ద్ర కాల్షియం క్లోరైడ్ లేదా గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లము లేదా పాస్పరస్ పెంటాక్సైడ్ వంటి వాటిని ఫిల్ చేసి పెట్టేస్తాం. సో మనం ఇక్కడ అనార్ద్ర కాల్షియం క్లోరైడ్ను ఫిల్ చేసేసినాం. సో అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ను ఫిల్ చేసి నెక్స్ట్ ఈ అరేంజ్మెంట్స్ అంతా చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఒక థర్మోస్టాట్, దీన్ని మనము థర్మోస్టాట్ అంటాం ఇదంతా. సో ఈ 6 బల్బ్స్ను ఒక థర్మోస్టాట్లో పెట్టేస్తాం. సో ఏం థర్మోస్టాట్ అంటే యూనిఫామ్ టెంపరేచర్ మెయింటైన్ చేసేందుకు మనము ఈ 6 బల్బ్స్ను తీసుకొని ఒక థర్మోస్టాట్లో పెట్టేస్తాం. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్స్పెరిమెంట్ను స్టార్ట్ చేస్తాం. సో 6 బల్బ్స్ తీసుకున్నాం. ఫస్ట్ 3 బల్బ్స్లో డైల్యూట్ సొల్యూషను, నెక్స్ట్ 3 బల్బ్స్లో ప్యూర్ సాల్వెంటు, నెక్స్ట్ 3 యూట్యూబ్స్లో కాల్షియం క్లోరైడ్, అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ను ఫిల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసేసినాం. నెక్స్ట్ చూడండి. సో అరేంజ్ చేసుకున్నాక సో ఇక్కడ అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ను ఫిల్ చేసిన తర్వాత ఈ క్యాపిలరీ నుండి ప్యూర్ డ్రై ఎయిర్ను పాస్ ఆన్ చేస్తున్నాం. శుద్ధ పొడి గాలిని ప్రవేశింపచేస్తాం. ఫ్లో అవుతుంది. ప్యూర్ డ్రై ఎయిర్, శుద్ధ పొడి గాలిని పంపిస్తే అదేం చేస్తుంది? ఫస్ట్ 3 బల్బ్స్లో ట్రావెల్ అవుతుంది. సో ఆ డ్రై ఎయిర్ ఫస్ట్ 3 బల్బ్స్లో ట్రావెల్ అవుతుంది. సో ఫస్ట్ అది ట్రావెల్ అయినప్పుడు ద వేపర్స్ అవి ఏం చేస్తాయి? ఆ ఎయిర్ అంటే ఆ సొల్యూషన్ వేపర్స్ను అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తుంది? సొల్యూషన్ వేపర్స్ను అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎంత అబ్జార్బ్ చేసుకుంది అంటే ఆ సొల్యూషన్ వేపర్ ప్రెషర్ ఎంత ఉందో అంత వేపర్స్ను అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ అది అట్లే ట్రావెల్ అవుతూ కంటిన్యూయస్లీ నెక్స్ట్ ఇట్ కమ్స్ టువర్డ్స్ 4th బల్బ్. సో 4వ బల్బులోకి వచ్చింది. సో 4th, 5th, 6thలో ఏమున్నాయి? ప్యూర్ సాల్వెంట్ ఉంది. సో ఇనీషియల్గా ఫస్ట్ ఏం చేసింది? సొల్యూషన్ పి అన్నాం వేపర్ ప్రెషర్. సో సొల్యూషన్ వేపర్ ప్రెషర్ ఎంతనో అంత వేపర్స్ను అది అబ్జార్బ్ చేసింది. నెక్స్ట్ 3 బల్బ్స్లో సాల్వెంట్ ఉంది. ఈ సాల్వెంట్ రిలీజ్ చేసిన వేపర్స్ను ఎంత అబ్జార్బ్ చేసి ఉంటుంది అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ P0-P అబ్జార్బ్ చేసేస్తుంది. P0-Pని అబ్జార్బ్ చేస్తుంది ఆ ఎయిర్. సో మొదట 3 బల్బుల్లో ఉన్న ద్రావణం యొక్క బాష్పాలను గాలి శోషించుకుంటుంది. ఎంత శోషించుకుంటుంది అంటే ఆ ద్రావణం యొక్క బాష్ప పీడనం ఎంతనో అంత శోషించుకుంటుంది. నెక్స్ట్ ఏం చేసింది? అట్లే కంటిన్యూస్గా ఫ్లో అయ్యి
ఆ గాలి కంటిన్యూస్గా ఫ్లో అయ్యి నెక్స్ట్ 3 బల్బులు నెక్స్ట్ ఏమున్నాయి, శుద్ధ ద్రావణి ఉన్న బల్బుల్లోకి ప్రవహించినప్పుడు ఆ గాలి అక్కడ కూడా బాష్పపీడనాన్ని శోషించుకుంటుంది. ఎంత శోషించుకుంటుంది అంటే బాష్పపీడన నిమ్నత P0-P అంత శోషించుకొని నెక్స్ట్ ఏమవుతోంది, అది అట్లాగనే ఎయిర్ ఫ్లో అయి ఇక్కడ యూట్యూబ్లోకి ట్రావెల్ అయింది. సో యూట్యూబ్లో ఏమవుతుంది, ఇది ఎంతైతే ఇక్కడ వేపర్ ప్రెషర్స్ను అబ్జార్బ్ చేసిందో ఆ వేపర్ ప్రెషర్స్ను కాల్షియం క్లోరైడ్ లాగేసుకుంటుంది. అంటే ఫస్ట్ 3 బల్బ్స్లో కొంత వెయిట్ లాస్ ఉంది. అది ఎంత ఉంటుంది వెయిట్ లాసు, దాని వేపర్ ప్రెషర్ ఎంతనో అంత వెయిట్ లాస్ ఉంటుంది. నెక్స్ట్ 3 బల్బ్స్లోన వెయిట్ లాస్ ఉంది. అది ఎంత వెయిట్ లాస్ ఉంది, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎంతనో అంత వెయిట్ లాస్ ఉంది. నెక్స్ట్ యూట్యూబ్స్లో ఏమవుతుంది, వెయిట్ గెయిన్ ఉంటుంది. ఎందుకు, అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అబ్జార్బ్ చేసిన వేపర్స్ని ఇది లాగేసుకుంటుంది. సో కాబట్టి యూట్యూబ్లో వెయిట్ గెయిన్ ఎంత ఉంటుంది, ఈ టోటల్ ఓవరాల్ 6 బల్బ్స్లో ఎంతైతే లాస్ ఉందో అదంతా అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల గెయిన్ ఎంత ఉంటుంది P క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిపోతుంది, P0 ఇంత గెయిన్ ఉంటుంది. అర్థమైందా? సో P0 అంత గెయిన్ ఉంటుంది. సో ఇదే నెక్స్ట్ స్లైడ్లో మనము థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఫస్ట్ 3 బల్బ్స్లో సొల్యూషన్ది P, ఇక్కడ P అంటే నేను PS అని పెట్టినా. PS అంటే సొల్యూషన్ వేపర్ ప్రెషర్. సో ఇక్కడ PS అంటే సొల్యూషన్ వేపర్ ప్రెషర్. నెక్స్ట్ లాస్ ఇన్ వెయిట్ ఇన్ ద సాల్వెంట్ బల్బ్స్ ఎంత, P0-PS అంటే సొల్యూషన్ వేపర్ ప్రెషర్. సో ఎంత ఉంది, P0-PS ఉంది. టోటల్ లాస్ ఎంత ఉంది అంటే ఇది యాడ్ చేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషను సెకండ్ ఈక్వేషన్ యాడ్ చేస్తే PS ప్లస్ P0-PS. సో PS ప్లస్ PS క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిపోతుంది, P0. టోటల్ వెయిట్ లాస్ ఇన్ బోత్ సెట్ ఆఫ్ బల్బ్స్ ఎంత ఉంటుంది, P0 ఉంటుంది. మొత్తం బల్బులలో వెయిట్ లాస్ ఎంత ఉంటుంది మొత్తంలో అంటే P0 వెయిట్ లాస్ ఉంటుంది. అంటే వేపర్ ప్రెషర్, ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ ఎంత ఉంటుందో అంత వెయిట్ లాస్ ఉంటుంది. అయితే ఇదంతా ఎక్కడ గెయిన్ అయింది, యూట్యూబ్లో ఉన్న కాల్షియం క్లోరైడ్ అబ్జార్బ్ చేసుకొని అక్కడ గెయిన్ అయి ఉంటుంది. సో అది ఎంత గెయిన్ అయి ఉంటుంది అంటే P0 అంత గెయిన్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్, వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ P0-Pని సో మనము ఈ వాకర్ మెథడ్లో డిటర్మైన్ చేస్తాం. సో ద టోటల్ లాస్ ఇన్ మాస్ బోత్ సెట్స్ ఆఫ్ బల్బ్స్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఇన్ ద మాస్ ఆఫ్ ద ట్యూబ్స్. సో P0-PS ఇక్కడ మైనస్ ఉండాలి, P0-PS బై P0 రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, P0-, సో P0-PS బై P0 ఇది ఏమి, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ దేనికి సమానము, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. సో రౌల్స్ లాని ఇక్కడ అప్లై చేస్తే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈ వాల్యూ ఎక్కడ వస్తుంది మనకు, ఈ ఎక్స్పెరిమెంట్ నుండి ఆస్ట్వాల్డ్ వాకర్ మెథడ్ నుండి P0-PS బై P0 వాల్యూ వచ్చేస్తుంది. సో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ఆర్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ను కడతాం. అయితే ఏమి ఫార్ములా, P0-P బై P0 is equals to small w by small m divided by capital W by capital M. So P0-PS by P0 is equals to mole fraction of the solute, small w by small m into capital M by capital W. సో ఇక్కడ
మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఎంత అనేది కూడా ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ను ఆస్ట్వాల్డ్ వాకర్ మెథడ్లో డిటర్మైన్ చేసి ఈ ఈక్వేషన్లో రౌల్స్లా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ద్రావితపు అణుభారాన్ని కూడా మనము నిర్ణయించవచ్చు. సో ఇది రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. బాష్పపీడన నిమ్నత. సో సెకండ్ కాలిగేటివ్ ప్రాపర్టీ. సో థ్యాంక్ యూ.